మిత్రులందరికీ స్వాగతం. సో గ్లెన్మార్క్ ఫార్మా అనేది ప్రస్తుతం ఏంటంటే స్ట్రాంగ్గా కిందకు వెళ్ళిపోతుంది. రీసెంట్గా చూస్తే మనకి దగ్గర లో నుంచి కూడా 350 నుంచి 870 దాకా వెళ్ళింది. 530 పాయింట్లు అనేది రైజ్ అయింది. అయితే దీని మీద ఇంతకుముందు మనం కవరేజ్ చేసుకున్నాం. నెక్స్ట్ టార్గెట్స్ ఏంటని చెప్పేసి ఆ యొక్క టార్గెట్స్ అయితే యాజ్ పర్ ద ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ మనం డ్రా చేసుకున్న దాని ప్రకారం ఈ యొక్క టార్గెట్స్ అయితే మీట్ అయింది. బట్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఏం జరిగిందంటే వీళ్ళకి ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది. అదేంటంటే గ్లెన్మార్క్ లైఫ్ సైన్స్ అంటే చిన్న కంపెనీ అనమాట, వీళ్ళు కింద పనిచేసే కంపెనీ. అయితే వీళ్ళు ఏం చేశారంటే దాంట్లో 75% స్టేక్ అనేది నిర్మా అనే కంపెనీకి అమ్మటం అనేది జరిగింది. సో డీల్ వచ్చేసరికి 5,650 కోట్లు. బట్ ఈ సబ్సిడరీ కూడా వీళ్ళకి కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. దగ్గర 15% దాకా రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ యొక్క రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీ వేరే కంపెనీకి వెళ్ళిపోయింది కాబట్టి కొంత నెగటివ్గా అయితే కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏదైతే డీల్ జరిగిందో ఇది గుడ్ అమౌంట్. ఈ గుడ్ అమౌంట్తో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకున్న డెట్ క్లియర్ చేస్తున్నారు అండ్ రెగ్యులర్ ఆపరేషన్స్కి యొక్క అంటే ఎక్స్పాన్షన్ కోసం దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే న్యూస్ అనేది కనిపిస్తుంది అండ్ మోతీలాల్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే దీంట్లో న్యూట్రల్గా ఉండమని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు అని చెప్పేసి. సో ప్రాబబుల్ ఏంటంటే కమింగ్ క్వార్టర్స్లో మనకి వీళ్ళు ఎలా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు అనేది దాన్ని బట్టి కూడా ఈ యొక్క ఫండమెంటల్స్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క న్యూస్ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే దీంట్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఒకసారి ఇవంతా కూడా డిలీట్ చేస్తున్నాను, ప్రీవియస్ అనాలిసిస్ ఇది. ఒకసారి బిగ్గర్ పిక్చర్ అనేది మంత్లీలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే అప్ ట్రెండ్లో కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే బ్రేక్అవుట్ అయింది, ఏది 452 దగ్గర. దాని తర్వాత ప్రీవియస్గా ఒక మంచి రెసిస్టెన్స్ లెవెల్ కూడా చక్కగా బ్రేక్అవుట్ అయింది, ఓకేనా, ఏది 690 దగ్గర. అక్కడ నుంచి కూడా 870 దాకా వెళ్ళింది. సో దీంట్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి టెక్నికల్గా మనం చూస్తే. ఒకటేమో ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో 690 ఉంది కదా, ఆ లెవెల్స్ దగ్గర బై చేసుకోవచ్చు ఒకవేళ ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకు సపోర్ట్ అనేది కనిపిస్తే. లేదు అంటే టెక్నికల్గా ఈ యొక్క ఫిబొనాకీ టూల్ అనేది మనం డ్రా చేసుకొని 50% 60% రిట్రేస్మెంట్ లెవెల్స్, దీన్ని గోల్డెన్ జోన్ అంటాం. ఈ జోన్లోకి వస్తే కూడా ఏంటంటే ప్రైస్ అనేది చాలా మంది అంటే డిస్కౌంట్ అయిన తర్వాత మంచి స్టాక్ని బై చేసే ప్రయత్నం చేస్తారు కదా, అటువంటి వారు ఏంటంటే ఈ యొక్క లెవెల్స్లో ఇంట్రెస్ట్గా ఉంటారు. సో ప్రాబబ్లీ ప్రస్తుతం అయితే దీంట్లో కొద్దిగా న్యూస్ అనేది ఉండటం వల్ల సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తూ ఉంది. లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ యొక్క మెన్షన్ చేసిన లెవెల్స్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో 690 కూడా ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ కూడా మనకి ఏదన్నా ప్రైస్ యాక్షన్లో సపోర్ట్ అనేది తీసుకుందంటే మళ్ళీ ఏంటంటే మనం బయింగ్ ఆపర్చునిటీ అయితే చూడొచ్చు. అంటే ఫండమెంటల్ చేంజెస్ వస్తున్నాయి కాబట్టి మనం ఏంటంటే ఒక 2 క్వార్టర్స్ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే. సో ప్రస్తుతం అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.